హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్‌స్టార్ లో తెలుగులో రిలీజ్ అయిన మిస్టరీ 8 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అని నాకైతే నచ్చింది కూడా. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అంతా కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ లోని సస్పెన్షన్ లో ఉన్న అమ్రాన్ మిస్త్రీ తనకి పర్సనల్ ప్రాబ్లం అయిన ఓసిడి ఉన్నప్పటికీ చాలా ఇన్వెస్టిగేషన్ కేసెస్ ని షార్ప్ గా సాల్వ్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తాడు. అందులోనూ అమ్రాన్ మిస్త్రీ క్యారెక్టర్ చాలా సీన్స్ లోని హ్యూమర్ బాగా వర్కౌట్ అయింది కూడా. దీనివల్ల అటు షో ఎంగేజింగ్ గా వెళ్తుంది అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ కూడా బ్యాలెన్స్ అయింది. కాకపోతే సీజన్ 1 ఈస్ ఇన్కంప్లీట్ అనే చెప్పాలి. 8 ఎపిసోడ్స్ లో అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ రెస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్స్ అన్నిటిలోనూ ఒక్కొక్క కేసును అయితే సాల్వ్ చేయడం చూపించారు. కానీ తన వైఫ్ కార్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవడం కేసు మాత్రం అతను సాల్వ్ చేయలేకపోతాడు ఎప్పటికీ. మేబీ అది సీజన్ 2 లో హింట్ ఇస్తున్నారు మనకి చూపించడానికి. సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఏ ఇబ్బంది లేదు. సో స్టోరీ అంతా కూడా నేను ముందుగా చెప్పినట్టు ఓసిడి ప్రాబ్లం ఉన్న క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమ్రాన్ మిస్త్రీ చాలా కేసెస్ సాల్వ్ చేయడానికి కన్సల్టెంట్ గా అయితే హెల్ప్ చేస్తాడు. కానీ తన వైఫ్ కేసు మాత్రం సాల్వ్ చేయలేకపోతాడు. సో లాస్ట్ కి ఏమైంది అండ్ ఆ కేసు కి జరుగుతున్న మర్డర్స్ కి లింక్ ఏంటి అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. అయితే ఒకటే చెప్తాను, రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి క్యారెక్టరైజేషన్ రాలేదు కపూర్ గారికి. సో కపూర్ గారు అమ్రాన్ మిస్త్రీ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్ అనే చెప్పాలి. అండ్ ఆల్సో అమ్రాన్ కి అసిస్టెంట్ గా చేసిన శరణ్య ఆల్సో డిడ్ ఏ గుడ్ జాబ్. ఓవరాల్ గా ద సిరీస్ విషయానికి వస్తే మంచి టైం పాస్ కోసం అలా ఒకసారి చూడొచ్చు వీకెండ్ లో. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.